అందరికీ నమస్కారం. హుందా రాజకీయానికి మారుపేరైనటువంటి నెల్లూరు జిల్లా రాజకీయానికి కొత్త సంస్కృతి తెరలేపినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలకులు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మా మాజీ మంత్రివర్యులు కాకాన గోవర్ధన్ రెడ్డి గారిపై అక్రమ కేసులు బనాయించి ఏదైతే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులను బెదిరించి ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి ఆయన్ని రిమాండ్లో విధించడం జరిగింది. ఎందుకయ్యా అంటే సంవత్సర కాలంగా మీ అరాచకాల్ని తట్టుకుంటూ నెల్లూరు జిల్లాలో ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాకాన గోవర్ధన్ రెడ్డి గారు. ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ మీరు పెట్టే టార్చర్సు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు పెడుతున్నటువంటి అరాచకాలు ఆరోపణలు ఏ విధంగా అయితే చేస్తున్నారో దాన్ని ముందుండి మాకు అండగా నిలబడి ప్రశ్నిస్తున్నటువంటి గొంతు ఏదైనా ఉంది అంటే అది కాకాన గోవర్ధన్ రెడ్డి గారిది. అందుకోసమే మీరు ఈరోజు ఆయన మీద అక్రమ కేసులు బనాయించి మీరు ఆయన్ని నిర్బంధించడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానికం మొత్తం చూస్తున్నారు. మీరు చేసే అరాచకాలు, మీరు చేసే దోపిడీలు, మీరు చేసే ఆక్రమణలు మొత్తం నెల్లూరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విధంగా అయితే కాకాన గోవర్ధన్ రెడ్డి గారిని లోపల పెట్టి నెల్లూరు జిల్లా నాయకత్వాన్ని కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తున్నారో మీరు అది జరగదు అని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు కసితో మీరు చేసే ఈ పనులను తిప్పికొడతామని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మేము ఈరోజు మా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రిమాండ్లో విధించినందుకు మేము ఖచ్చితంగా మా నాయకులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు చాలా బాధగా ఉన్నాం. కానీ తెలుగుదేశం నాయకులు వారి గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయి, భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటున్నారు అని చెప్పని కూడా మీకు అందరికి తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఎంత స్పీడ్గా అయితే మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపలికి పంపించారో అదే స్పీడ్గా బయటకు వచ్చి రానున్న 29 ఎన్నికల్లో మళ్ళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇలాంటి అక్రమ కేసులు మా మీద బనాయిస్తే మాకు దిక్కెవరు, మమ్మల్ని కాపాడే నాదుడెవరు అని చెప్పని సర్రేపల్లి టీడీపీ నాయకులు భయాందోళనతో గురవుతున్నారని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా ప్రజలు కూడా భయాందోళనతో ఉన్నారు. ఒక మాజీ మంత్రి, 2 సార్లు శాసనసభ్యుడు, ఒకసారి జెడ్పీ చైర్మన్, ఒక పబ్లిక్లో ప్రతిష్టగా ఉండే వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వస్తే రేపు సామాన్యుడైనటువంటి మా పరిస్థితి ఏంది అని చెప్పని కూడా నెల్లూరు జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతా ఉన్నారు. సంక్షేమ పథకాలను నెరవేర్చకుండా ఈరోజు మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని దేనికి ఉపయోగిస్తున్నారయ్యా అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, వాళ్ళు నోరెత్తితే కొట్టించడాలు, వాళ్ళు మరీ నోరెత్తితే చంపించడాలు, దీనికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరుస్తున్నారని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబానికి మా జిల్లా యువకులందరం ఆయన బయటకు వచ్చేంత వరకు మా యువకులందరం వారి కుటుంబానికి తోడుగా ఉంటాం. అలాగే మా జిల్లా నాయకత్వం ఏదైతే ఆదేశించిందో ఆ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల్లో మా యువత అందరం ముందుండి కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ జై జగన్.